కిడ్స్ కేర్ ఎమర్జెన్సీ చిల్డ్రన్ హాస్పిటల్ ఆరోగ్యమైన ప్రారంభం భరోసా NICU సంరక్షణలో ఖలీల్వాడి నిజామాబాద్. హిందూ యువత 14వ వార్షికోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సభాధ్యక్షుడు సాయిబాబా గారు మిత్రుడు, చాలా చక్కటి ఆలోచన పడడం, తన జీవితాన్ని సామాజిక సేవ కోసము అంకితం చేసిన వ్యక్తి. 14 ఏళ్ల కింద నాకు వచ్చి ఆయన ఆలోచన చెప్పినప్పుడు నేను కొద్దిగా ఆశ్చర్యపోయాను. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద ఆలోచన ఉన్న తమ్ముడికి అని చెప్పేసి నేను ఎంకరేజ్ చేశాను. ఇమ్మీడియట్లీ మీ బ్రదర్, మీ ఏది ఉన్నా నేను మీకు అందుబాటులో ఉంటానని చెప్పి. కానీ ఇంతింత ఈ వడ్డింత అన్నంత చందాన ఆ రోజు పురుడు పోసుకున్న ఆయన ఆలోచన ఈ 14 సంవత్సరాల పాటు నిజామాబాద్ నగరంతో పాటు జిల్లాలోని ప్రతి ఒక్క గ్రామానికి విస్తరింపజేసి, అలాగే పక్కనున్న మహారాష్ట్ర నుంచి కూడా ముసలి వాళ్ళని ఇక్కడ వదిలేసి వెళ్తే కూడా వాళ్ళని హక్కున చేర్చుకొని వారికి సాధక బాధకాల్లో తోడున్న సాయిబాబా గారికి నిజంగా నేను గ్రేట్గా ఆయనకు నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఎవరు కూడా ఈ ఒక యవ్వన దశలో అత్యంత విలువైన ఆ కాలంలో ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులందరూ కూడా అబ్రాడ్ వెళ్దామా, అమెరికా వెళ్దామా, లేకుంటే లండన్ వెళ్దామా చదువుకోవడానికి, ఇంకా మన భవిష్యత్తును బంగారు మయంగా తీర్చుకుందాము, మన తల్లిదండ్రులను మంచిగా చాలా చక్కగా చూసుకుందామనే ఆలోచన ఆ రోజుల్లో ఉంటుంది. కానీ ఆ రోజుల్లోనే సాయిబాబా గారికి ఈ ఇంత చక్కటి సామాజిక సేవ ఆలోచన కల్పించేందుకు ఆ భగవంతుడిని కూడా నేను మనసారా ఆయనకు ఇటువంటి అవకాశాలు ఇంకా మరింత పెంచుకునే విధంగా ఆయనకు శక్తిని ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి సాయిబాబా గారికి అండగా నిలుస్తున్న ప్రతి ఒక్క కార్యవర్గ హిందూ యువత కార్యవర్గ సభ్యులు, నేను ఈ మొత్తం టీం అంతా ఒక 200 మంది దాకా ఉన్నారు. పేరున వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా నేను మీకు అండగా నిలబడతాను. రాజకీయంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఇంకా ప్రభుత్వ పరంగా మీకు ఏదైనా అవసరం ఉంటే నేను తీర్చిదిద్దేలా నేను చేస్తానని చెప్పి తెలియజేస్తూ, అలాగే హిందూ యువత చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను ఏదైతే మీరు ఏవి రూపంలో వేశారో సాయి నిజంగా నాకు కన్నీళ్ళు తెప్పించింది. నాకు నిజంగా ఇంత చక్కటి ఆలోచన ఆ దేవుడు మీకు ఇచ్చినందుకు కూడా నేను అభినందిస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో అనాథలకు మీరు ఏదైతే చేపడుతున్న అన్నదాన సౌకర్యం కానీ, అలాగే అనాథ సేవలకు మీరు చేసే అంత్యక్రియలకు కానీ, అలాగే గోమాతలకు సేవ చేసే కార్యక్రమాలకు కానీ మీరు ఏ కార్యక్రమాలు చేపట్టినా కానీ నా వంతు ఆర్థిక సాయం కూడా నేను చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తూ, రాబోయే రోజుల్లో మీరు ఏదైతే అక్కడ మాధవనగర్ శివార్లో ఉన్న మీ 260 గజాల ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలో కూడా ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా మీకు క్యాన్సర్ పేషెంట్స్ కోసం మీరు ఆలోచన చేసిన అట్టి వసతి గృహాన్ని కూడా నేను ఖచ్చితంగా అతి త్వరలోనే ప్రభుత్వ పరంగా కొట్టించి దాన్ని ఓపెన్ చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తూ, అలాగే ఇలాంటి కార్యక్రమాలు మీ కార్యవర్గం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ, ప్రతి ఒక్క యువతకు కూడా నేను ఈ సాయి లాంటి వ్యక్తి ఆలోచనలను మీరు అందరూ ఆయనలాగా సొంత జీవితాన్ని వదుకోమని నేను చెప్తలేను. కానీ మీకు వచ్చిన ఏదైతే ఉద్యోగం పరంగా కానీ వ్యాపార పరంగా కానీ వచ్చిన ఆదాయంలో ఒక 10% అన్న ఇటువంటి కార్యక్రమానికి మీరు వెచ్చించాలని చెప్పి మీ అందరికీ కోరుతూ, మీ అందరూ మంచి భవిష్యత్తు కలగాలని చెప్పి కోరుకుంటూ, ఇటు అవకాశాన్ని నాకు ఇచ్చిన హిందూ యువత కార్యవర్గానికి, ముఖ్యంగా సాయిబాబా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.